nothing was cursed. Everything became wilderness. Everything changed. అంతా మారిపోయి, బూడిదైపోయి, మసి అయిపోయి, అంత పర్వతం మీద రాళ్ళు. He was moving among those fiery stones. And what is this fire? జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ కమింగ్. ఏంటి ఫైర్? ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. జెరెమియా సేస్, ఓ లార్డ్, యువర్ ఫైర్ ఇస్ షట్ అప్ ఇన్ మై బోన్స్. నా ఎముకల్లో నీ అగ్ని అలాగ షట్ అప్ అయిపోయి లోపల ఉన్నది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. సో వాట్ ఈస్ దిస్ ఫైర్? సో యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఫైర్, నేను అసలుకి ఎక్కడ కట్ షార్ట్ చేసేసి ముందుకెళ్ళిపోదాం అంటే నాకు వీలవట్లేదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనం. వాట్ ఈస్ దిస్ ఫైర్? ఆ స్టోన్స్లో ఫైర్ ఉన్నది. ఆ అగ్ని పర్వతం మీద అగ్ని ఉన్నది. ఎవ్రీథింగ్ వాస్ విత్ ఫైర్. ఏంటి ఈ ఫైర్ ఏంటి అని ఒకసారి చూస్తే, దెన్ ద లార్డ్ స్పోక్ టు యూ అవుట్ ఆఫ్ ద ఫైర్. దేవుడు అగ్నిలోంచి నీతో మాట్లాడాడు. యు హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద వర్డ్స్. అంటే అగ్నిలో ఆ మాటలు ఉన్నాయి, ఆ వాక్యాలు ఉన్నాయి. బట్ సా నో ఫార్మ్, కానీ ఏ రూపం కనిపించలేదు. దేర్ వాజ్ ఓన్లీ ఎ వాయిస్ అంటున్నాడు. అండ్ సో యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్, గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ ఫైర్. దేవుడు ఎవరంటే కంప్లీట్గా అగ్ని. ఆ అగ్నిలోంచి మాటలు బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అనేది ఒక్క 2 నిమిషాల్లో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద ఫైర్ ఈస్ విత్ ఇన్ గాడ్. సో ఆ ఫైర్ స్టోన్స్ అనేది ఇట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని సన్నిధి. అక్కడ అగ్ని ఉన్నదంటే దేవుని సన్నిధి అని. ఎవ్రీవేర్ దేర్ వాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద ఫైర్ వాజ్ విత్ ఇన్ గాడ్, అండ్ విత్ ఇన్ దట్ ఫైర్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం. సో వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పక్కనలో వచ్చేసి అంత అరణ్యంగా మారిపోయింది అనండి. అంత అరణ్యంగా మారింది. ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ టు బి విల్డర్నెస్. నా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. వీడు ఏం చేశాడంటే దైవ కుమారుల్ని హంట్ చేస్తున్నాడు. దైవ కుమారులు పడిపోయారు. దాని తర్వాత దేవుడు భూలోకంకి వచ్చి ఇంకొక దైవ కుమారుని చేసుకుంటే ఈ హంటెడ్ హిమ్ డౌన్ అగైన్. ఆదామును కూడా పడగొట్టేశాడు. సో హీ ఈస్ బ్యాక్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. So now Jesus Christ comes. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అండ్ సో బిఫోర్ హీ స్టార్టెడ్ దట్ మినిస్ట్రీ టు ఎక్స్పోజ్ హిమ్ అండ్ టు డిస్ట్రాయ్ దిస్ డెవల్, హీ స్ట్రేట్లీ ఎంటర్స్ అండ్ స్టాండ్స్ ఇన్ దట్ విల్డర్నెస్. ఆ అరణ్యంలోకి వెళ్ళి నిలబడుతున్నాడు. ఎందుకంటే ఆడు స్టోరీ అరణ్యంతో ముగిసిపోయింది. ఈయన అది మొదలు పెట్టాలంటే అక్కడితో మొదలు పెట్టాలి. కాబట్టి వెళ్ళి అక్కడ అరణ్యంలోకి వెళ్ళాడు. 40 రోజులు వాడితో శోధించబడటానికి, 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళి వాడిని గెలవటానికి. చాలామంది జాగ్రత్తగా గమనించండి. చాలామంది ప్రాబ్లమ్స్ నుంచి, సమస్యల నుంచి, ఆందోళనల నుంచి, కష్టాల నుంచి పారిపోతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఇచ్చేసి అస్సలకి చేయగలగానండి, అస్సలకి చేయక. వాళ్ళ వైపు చూసి ఇది ప్రభు లక్షణం కాదనండి. ఇది ప్రభు లక్షణం కాదు. ప్రభు పరిగెత్తడు, వెళ్ళి అక్కడ నిలబడతాడు. He will go stand there, never run away. వెళ్ళి అక్కడ నిలబడతాడు. ఇప్పుడు చెప్తున్నాడు, రా అంటున్నాడు. Come, we will see అని. సో వీడు వచ్చాడు. కెరూబు. ఆ కెరూబు జాగ్రత్తగా గమనించండి. దిస్ కెరూబ్, వాట్ ఈస్ దిస్ కెరూబ్? దిస్ కెరూబ్ ఈస్ ద కెరూబ్ కి మీనింగ్ ఏంటి అంటే హెలెల్ సన్ ఆఫ్ ద మార్నింగ్. హెలెల్ సన్ ఆఫ్ ద మార్నింగ్. Son of the morning is facing Son of God. Both the sons are there in that wilderness. ఇద్దరు కుమారులు అక్కడ ఉన్నారు. ఈయన దేవుని కుమారుడు. ఈయన ఉదయ నక్షత్రాల్లో ఒక ఉదయ నక్షత్రానికి కుమారుడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఉదయ నక్షత్రం, యు నో హూ ఇస్ ద బాప్ ఆఫ్ దిస్ హెలెల్? హెలెల్ ఎవరు కుమారుడు? He's the son of the morning. సో ఎవరు కుమారుడు? మార్నింగ్ కుమారుడు. హలో, ఇప్పుడు మీరు తలుపుకోకున్నారు. ఇదేం పాస్టర్ గారు? I want you to understand, everything before the foundations of the world, everything was living. Wow. There was a father by name Morning Star who gave birth to
హెలెల్, సన్ ఆఫ్ ద మార్నింగ్. ఎవ్రీథింగ్ వాస్ లివింగ్. ఇది మీకు అర్థమైతే ప్రైజ్ ద లార్డ్, అర్థం కాకపోయినా ప్రైజ్ ద లార్డ్. అదొక మరో ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మన మనసుకి తెచ్చుకుని అర్థం చేసుకుంటాం. మీ వల్ల కాకపోతే నేను మీకోసం 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. హీ వాస్ ద సన్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హెలెల్? మార్నింగ్ స్టార్. ద సన్ ఆఫ్ ద మార్నింగ్ అండ్ సన్ ఆఫ్ గాడ్ both met in the wilderness. ఎలా చూశాడు ఈ సాతాన్? చూసి ఏమంటున్నాడంటే, hey, are you hungry? Jesus was already hungry. And then he said, turn those stones into bread. మీరు ఎప్పుడైనా అడిగారా ఆడు స్టోన్స్ని ఎందుకు పట్టుకున్నాడని? Turn those stones into bread. And Jesus said, hey, I want to tell you something. Now you know what I am about to say. దేవుడిలో ఎందుకు బ్రెడ్, అసలుకి స్టోన్స్ని ఎందుకు బ్రెడ్గా మార్చేయమన్నాడు? ఆహారం. బ్రెడ్ ఈస్ అ ఫుడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ కదండి. బ్రెడ్ ఈస్ అ ఫుడ్. మార్చేయమన్నాడు, ఫుడ్గా మార్చేయమన్నాడు. బట్ దెన్ ఇన్ గాడ్, జాగ్రత్తగా గమనించు, ఇన్ గాడ్ ఈయన ఏమంటున్నాడు అంటే, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఫర్ మీ టు లివ్, ఫర్ మీ టు ఈట్, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట ద్వారా నేను జీవిస్తాను అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, bread is not my food, word is my food అంటున్నాడు. word is my food. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మన బ్రెడ్ తినగానే ఇట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ డిఫరెంట్ ఎనర్జీస్, అవునా కాదండి? సో అలాగే దేవుని మాటను తినగానే ఇట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ an energy called fire. It is the fire which is the energy. It is the fire that is the strength. It is the fire which is the power of God. సో ఫుడ్ బ్రేక్ అయ్యి ఎనర్జీగా ఎలాగా మారిపోతుందో, ఈ ఫుడ్ దేవుని వాక్యం, ఆ వాక్యం బ్రేక్ అయ్యి అది దేవుడిలో అగ్ని రూపంలో కనిపిస్తుంది. అండ్ దెన్ జీసస్ సేస్, that is my food. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. So he said, eat. And he said, no. I will say to everyone, ఇప్పుడు నేను అందరినీ మీరు తినండి అంటారు, మీరు అందరూ నో అనండి, తినండి. మీకు ఒకటి తెలుసా అండి, జాగ్రత్తగా ఫాస్ట్గా ఒక విషయం చెప్తాను. దానియేలు సహోదరులు అక్కడ ఉన్న వాళ్ళందరూ టెస్టింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ రాజుగారి టేబుల్ మీద పడి తింటున్నారు. But then Daniel and his friends said, no, give us water and pulses. 10 days అయిన తర్వాత అక్కడ ఏమని ఉంటుందంటే, God gave them knowledge, God gave them understanding over all kinds of literature, all kinds of literature. And then that Daniel had the understanding of how to interpret dreams, visions. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, నువ్వు తింటూ మానే, దేవుడు నీతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. And that's true because the Bible tells, నువ్వు తింటూ మానే, దేవుడు నీతో మాట్లాడుతూ మొదలు. పేక వరకు తిని పడుకుంటావు, దెయ్యాలు వస్తాయి కలలో. We got so much use. So I want to define this. జాగ్రత్తగా గమనించండి. I want to define this as, జాగ్రత్తగా గమనించండి, food is therefore a commodity of a fallen state system. Bread, the food that we eat. ఏ ఆహారం అయితే నువ్వు తింటున్నావో అది పడిపోయిన ఒక వ్యవస్థకి చెందింది. And Jesus says, no, I'm not going to turn. నేను మార్చను. Why? For me, word is my food. A word is my food. ఎందుకు స్టోన్స్ని చూసాడు, మాడిపోయి ఉన్నాయి ఆ స్టోన్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు, ఫుల్ ఆఫ్ ఫైర్.
And so now that fire, Jagratika, that fire is the result of a food. That fire is the result of a food called Word of God. The Word was within the fire. When the Word is broken, it breaks down into energy called fire in God. ఆయన అందుకే దేవుణ్ణి హెబ్రీలు రాసిన పత్రికలో ఏమని డిఫైన్ చేస్తున్నారంటే ఆయన దహించే అగ్ని అంటాడు. ఇట్స్ అ కన్స్యూమింగ్ ఫైర్. ఇట్స్ అ కన్స్యూమింగ్ ఫైర్. ద ఫుడ్ ఫర్ హిమ్ ఇస్ ద వర్డ్. ఆయనే వర్డ్. అది మండుతా ఉంటాడు. దట్ ఎనర్జీ ఇట్స్ అ పవర్, ఇట్స్ అ స్ట్రెంగ్త్. అది ఎంత బలం ఆ దేవుళ్ళు. The Jesus, the Son of God, belongs to that system.